Hi guys, this is Shiva. You are watching Shivaram Tech YouTube channel. Guys, మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి guys, అండ్ వీడియోని అయితే లైక్ అయితే చేయండి. ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైనెక్స్ సిరీస్ పార్ట్ 2. ఈ వీడియోలో మనం లైనెక్స్లో ఉండే ఫ్యూచర్స్ ఏంటి అంటే మనకి ఆపరేటింగ్ సిస్టమ్స్ అంటే చాలా ఉంటాయి. విండోస్ ఉంటుంది, యూనిక్స్ ఉంటుంది, సో ఇట్లా iOS ఉంటుంది, ఆండ్రాయిడ్ ఉంటుంది, ఇట్లా మనకి లైనెక్స్ కూడా ఉంది కదా. సో మనం లైనెక్స్లో మనకి ఫ్యూచర్స్ అనేవి మనం ఈ వీడియో డిస్కస్ చేద్దాం. అండ్ అలాగే లైనెక్స్ ఆర్కిటెక్చర్ గురించి కూడా మనం అయితే డిస్కస్ చేద్దాం గైస్. అంటే లైనెక్స్ని ఎట్లా బిల్డ్ చేశారు, సో ఎట్లా వర్క్ అవుతుంది, సో ఎవ్రీథింగ్ అయితే వర్కింగ్ ఆఫ్ లైనెక్స్ అనేది అయితే మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం గైస్. సో ఫస్ట్ మనం లైనెక్స్ యొక్క ఫ్యూచర్ చూసుకున్నట్టయితే మనకి ఫస్ట్ ఫ్యూచర్ వచ్చేసి ఓపెన్ సోర్స్ అనమాట. ఓపెన్ సోర్స్ అంటే ఇప్పుడు సపోజ్గా మనకి విండోస్ ఉందనుకో, సో విండోస్ వాడు ఎలా ఇస్తాడు ఆపరేటింగ్ సిస్టమ్, సో అదే విధంగా మనం యూస్ చేసుకోవాలి. దానికి మనం ఎటువంటి ఎడిటింగ్ కానీ ఎటువంటి కస్టమైజేషన్ అయితే చేసుకోలేమన్నమాట. బట్ లైనెక్స్లో అయితే మనకి నచ్చినట్టు, అంటే మనకి ప్రోగ్రామింగ్ నాలెడ్జ్ ఉన్నట్టయితే మనకి నచ్చినట్టు కస్టమైజ్ చేసుకోవచ్చు, మనకి నచ్చినట్టు ఎడిట్ అయితే చేసుకోవచ్చు అనమాట. అంటే మనకి కెర్నల్ కోడ్ అనేది మనకి అవైలబుల్లో ఉంటుందన్నమాట. సో మనకి నాలెడ్జ్ ఉన్నట్టయితే ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మనకి నచ్చిన విధంగా అయితే దానికి కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చేసి మెయిన్ ఫీచర్ అనమాట మనకి లైనెక్స్లో. అండ్ అలాగే సెకండ్ వన్ చూసుకున్నట్టయితే మోర్ సెక్యూర్ అనమాట. అంటే విండోస్ తోటి మనం కంపేర్ చేసినట్టయితే లైనెక్స్ అనేది చాలా సెక్యూర్, అంటే హ్యాక్ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉండదు అనమాట. సో చాలా సెక్యూర్ మనకి లైనెక్స్. అండ్ అలాగే నెక్స్ట్ ఫీచర్ చూసుకున్నట్టయితే మనకి లైనెక్స్లో మ్యాక్సిమం ఆఫ్ సాఫ్ట్వేర్స్ అనేవి ఫ్రీగా అవైలబుల్లో ఉంటాయి అనమాట. అంటే మనకి విండోస్లో అయితే చాలా వరకు సాఫ్ట్వేర్స్ మనం అయితే కొనుక్కోవాలన్నమాట, పెయిడ్ వన్ ఉంటాయి. బట్ మనకి లైనెక్స్లో చాలా వరకు సాఫ్ట్వేర్స్ అనేవి అయితే ఫ్రీగా అవైలబుల్లో ఉంటాయి అనమాట, అంటే కాస్ట్ అనేది ఉండదు. అండ్ అలాగే నెక్స్ట్ ఫీచర్ వచ్చేసి మనకి లైనెక్స్లో కూడా కొన్ని మనకి పెయిడ్ సాఫ్ట్వేర్స్ ఉంటాయి, అవి కూడా మనకి తక్కువ కాస్ట్లో ఉంటాయి అనమాట. సో చాలా తక్కువ కాస్ట్లో అయితే మనకి అవైలబుల్లో ఉంటాయి. అంటే మ్యాక్సిమం ఆఫ్ టూల్స్ అనేవి మనకి అవైలబుల్లో ఉంటాయి అనమాట ఫ్రీగా. బట్ మనకి కొన్ని సాఫ్ట్వేర్స్ అయితే పెయిడ్ వన్ అనమాట, అవి కూడా మనకైతే తక్కువ కాస్ట్కి అయితే అవైలబుల్లో ఉంటాయి గైస్. అండ్ గైస్, ఇంకా మనం లైనెక్స్లో ఖాళీ లైనెక్స్ గురించి డిస్కస్ చేసినట్టయితే ఖాళీ లైనెక్స్లో అయితే మనకి ఇంకా చాలా టూల్స్ అనేవి డిఫాల్ట్గా మనకి అవైలబుల్లో ఉంటాయి అనమాట. అంటే ఓఎస్తో పాటు మనకి చాలా హ్యాకింగ్ టూల్స్ అయితే ఉంటాయి అనమాట. సో ఇవి గైస్ మనకి మెయిన్గా లైనెక్స్ యొక్క ఫ్యూచర్స్. సో ఇప్పుడు మనం లైనెక్స్ యొక్క ఆర్కిటెక్చర్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే లైనెక్స్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది, సో దాన్ని ఎట్లా బిల్డ్ చేశారు అనేది అయితే మనం అయితే డిస్కస్ చేద్దాం గైస్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు ఒక సిస్టమ్ కానీ, సో ఒక ఆండ్రాయిడ్ మొబైల్ కానీ ఏదైనా ఆన్ అవ్వాలి అంటే మనకి హార్డ్వేర్ సాఫ్ట్వేర్ రెండు అనేవి ఉండాలన్నమాట. సో ఆ రెండు హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఈ రెండు కమ్యూనికేట్ అవుతానే మనకు ఒక సిస్టమ్ అనేది బూట్ అవుతుంది, అంటే ఒక సిస్టమ్ అనేది ఆన్ అవుతుంది అనమాట. బట్ ఇక్కడ మనకి ఓన్లీ ఒక హార్డ్వేర్ ఉన్నా కానీ, లేదంటే ఓన్లీ ఒక సాఫ్ట్వేర్ ఉన్నా మనం అయితే ఏం యూస్ ఉండదు అనమాట మనకి. సో ఓన్లీ హార్డ్వేర్ మనకు ఉన్నట్టయితే మనం అయితే ఏం యూస్ చేసుకోలేము దాని నుంచి. సో మనకి హార్డ్వేర్తో పాటు సాఫ్ట్వేర్ అనేది కూడా ఉండాలి. సో ఇప్పుడు మన దగ్గర ఒక హార్డ్వేర్ ఉంది, ఒక CPU ఉంది, ఒక మానిటర్ ఉంది, ఒక మౌస్, ఒక కీబోర్డ్ ఉందన్నమాట. బట్ మన దగ్గర ఆపరేటింగ్ సిస్టమ్ లేదు. సో ఇప్పుడు మనకి దాని నుంచి అయితే నో యూజ్ అనమాట, ఏ విధంగానైనా మనం అయితే యూస్ చేసుకోలేమన్నమాట. సో ఇప్పుడు మనకి లైనెక్స్ అనే సాఫ్ట్వేర్ ఉంది. సో లైనెక్స్ అనే సాఫ్ట్వేర్ని తీసుకొని అదే హార్డ్వేర్లో మనం అయితే ఇన్స్టాల్ చేసామన్నమాట. సో ఇప్పుడు ఇన్స్టాల్ చేసిన తర్వాత అది ఎట్లా వర్క్ అవుతుందో చూద్దాం. మనకి టోటల్గా లైనెక్స్ వచ్చేసి ఈ విధంగా, అంటే ఇలా 3 లేయర్స్గా దీని అయితే తయారు చేయడం జరిగిందనమాట గైస్. సో ఫస్ట్ వన్ వచ్చేసి హార్డ్వేర్, అండ్ అలాగే తర్వాత కెర్నల్, అండ్ దాని తర్వాత షెల్, అండ్ తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. సో ఈ విధంగా 3 లేయర్స్ని బేస్ చేసుకొని మనకైతే ఈ లైనెక్స్ని ప్రిపేర్ చేయడం జరిగింది. సో ఇప్పుడు చూద్దాం. అంటే మనం ఏదైనా ఇన్పుట్ ఇచ్చినాము అంటే అది హార్డ్వేర్ దగ్గరికి వెళ్ళి హార్డ్వేర్ మనకు అవుట్పుట్ ఇస్తే మనకు అది డిస్ప్లే అవుతుంది అనమాట. సో అంటే మానిటర్లో డిస్ప్లే అవుతుంది. సో ఇప్పుడు మనం ఏదైనా అవుట్పుట్ ఇచ్చినాం అనుకో, ఫస్ట్ మనం కెర్నల్ లేయర్ గురించి డిస్కస్ చేద్దాం. సో కెర్నల్ లేయర్ అనేది ఏం చేస్తుంది, కెర్నల్ అంటే ఏంటిది, సో అనేది మనం డిస్కస్ చేద్దాం. ఇప్పుడు సపోజ్గా మనం ఏదైనా ఇన్పుట్ ఇచ్చినప్పుడు అది హార్డ్వేర్కి వెళ్ళాలి అంటే, ఇప్పుడు హార్డ్వేర్కి మనలాగా తెలుగు, హిందీ, ఇంగ్లీష్ ఈ లాంగ్వేజెస్ అయితే రావు. దానికి ఓన్లీ బైనరీ లాంగ్వేజ్ మాత్రం వచ్చు, అంటే 0, 1s ఆ ఫామ్లోనే దానికైతే వచ్చు అనమాట లాంగ్వేజ్ అనేది. అంటే ఆ ఫార్మేట్లో చెప్తేనే దానికి అర్థం అవుతుంది. సో ఇప్పుడు ఈ కెర్నల్ ఏం చేస్తుంది అంటే, మనం ఇచ్చిన ఇన్పుట్ ఏదైతే ఉంటుందో ఆ ఇన్పుట్ని ఆ కెర్నల్ ఏం చేస్తుంది అంటే ఆ హార్డ్వేర్కి సంబంధించిన డ్రైవర్స్, మాడ్యూల్స్, వాటి యొక్క డీటెయిల్స్ని బేస్ చేసుకొని ఈ కెర్నల్ ఏం చేస్తుంది అంటే మనం ఇచ్చిన ఇన్ఫర్మేషన్ని అది బైనరీ ఫామ్లోకి కన్వర్ట్ చేసి హార్డ్వేర్కి అర్థమయ్యే విధంగా చెప్తుంది అనమాట. సో యూజర్ అనేవాడు ఈ ఇన్పుట్ ఇచ్చాడు, సో దీన్ని ఎగ్జిక్యూట్ చేయని చెప్పేసి మనకి కెర్నల్ అనేది హార్డ్వేర్కి చెప్తుంది. అండ్ అలాగే అప్పుడు ఆ హార్డ్వేర్ అనేది దాన్ని ఎగ్జిక్యూట్ చేసి మళ్ళీ 0, 1s ఫార్మేట్లో దాన్ని అవుట్పుట్ అనేది కెర్నల్కి పంపిస్తుంది అనమాట. సో ఇది కెర్నల్ చేసే పని. సో ఇప్పుడు కెర్నల్ అనేది ఏ విధంగా తయారు చేశారు, ఏ లాంగ్వేజ్లో దాన్ని డిజైన్ చేశారు అన్నట్టు చూసినట్టయితే మనకి కెర్నల్ అనేది సి లాంగ్వేజ్లో దాన్ని అయితే డెవలప్ చేయడం జరిగిందనమాట. అంటే ఒక లో లెవెల్ లాంగ్వేజ్లో మనకి కెర్నల్ అనేది
రాయబడింది. సో ఇప్పుడు మనం ఇచ్చే ఇన్పుట్ అనేది కెర్నల్కి ఏ విధంగా అర్థమవుతుంది అనేది మనం చూసినట్టయితే మనకి కెర్నల్ పైన షెల్ అనే ఒక లేయర్ ఉందన్నమాట. సో ఆ లేయర్ ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన ఇన్పుట్ని ఆ షెల్ అనేది కెర్నల్కి అర్థమయ్యే విధంగా, అంటే కెర్నల్ సి లాంగ్వేజ్లో దాన్ని డెవలప్ చేశారు కాబట్టి దానికి సి లాంగ్వేజ్ మాత్రం అర్థమవుతుంది అనమాట. ఆ షెల్ ఏం చేస్తుంది అంటే మనం ఇచ్చిన ఇన్పుట్ని సి లాంగ్వేజ్లో ఆ కెర్నల్కి చెప్తుంది అనమాట. సో యూజర్ పలాన్ని ఇన్పుట్ ఇచ్చాడు, సో పలాని కమాండ్ని రన్ చేశాడు అని చెప్పేసి సి లాంగ్వేజ్లో షెల్ అనేది కెర్నల్కి చెప్తుంది. సో ఆ కెర్నల్ అనేది అప్పుడు ఏం చేస్తుంది అంటే హార్డ్వేర్కి, అంటే తన కెర్నల్ దగ్గర ఉన్న ఏవైతే హార్డ్వేర్కి సంబంధించిన ఏవైతే డ్రైవర్స్ మాడ్యూల్స్ ఉంటాయో వాటిని యూజ్ చేసుకొని కెర్నల్ ఏం చేస్తుంది అంటే హార్డ్వేర్కి బైనరీ ఫార్మేట్లో చెప్తుంది అనమాట. సో అప్పుడు అదేం చేస్తుంది అంటే హార్డ్వేర్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసి అదే అవుట్పుట్ని తీసుకెళ్ళి కెర్నల్కి ఇస్తుంది 0-1 ఫార్మేట్లో. అప్పుడు ఆ కెర్నల్ ఏం చేస్తుంది అంటే ఆ 0-1 ఫార్మేట్ అంటే బైనరీ ఫార్మేట్ని ఏం చేస్తుంది అంటే యాక్చువల్ ఒరిజినల్ అవుట్పుట్కి తీసుకొస్తుంది అనమాట. తీసుకొచ్చి సెల్కి ఇస్తుంది. షెల్ ఏం చేస్తుంది అంటే మనకు అక్కడ డిస్ప్లే చేస్తుంది అనమాట. సో మనకు షెల్ పైన లేయర్ చూసుకున్నట్టయితే యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. సో ఇప్పుడు యూజర్ ఇంటర్ఫేస్ అంటే మనకి 2 టైప్స్ ఉంటుంది. ఒకటేమో సిఎల్ఐ, ఇంకోటేమో జియూఐ అనమాట. సిఎల్ఐ అంటే కమాండ్ లైన్ ఇంటర్ఫేస్, జియూఐ అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ అనమాట. సో ఇప్పుడు మన గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్లో పలానా సాఫ్ట్వేర్ని రన్ చేయని చెప్పేసి పలానా సాఫ్ట్వేర్ మీద క్లిక్ చేసినప్పుడు అప్పుడు మనం షెల్కి ఇన్స్ట్రక్ట్ చేసినట్టు అనమాట. దాన్ని సెల్కి ఇన్స్ట్రక్ట్ చేయడం అంటారు. సో మనం అలా ఇన్స్ట్రక్ట్ చేసి సెల్ తీసుకెళ్ళి మనకి కెర్నల్కి చెప్తుంది అనమాట సి లాంగ్వేజ్లో. అప్పుడు ఆ కెర్నల్ ఏం చేస్తుంది అంటే బైనరీ ఫార్మేట్లో హార్డ్వేర్కి చెప్తుంది. సో హార్డ్వేర్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసి మనకి అవుట్పుట్ అనేది కెర్నల్ ద్వారా పంపిస్తుంది. కెర్నల్ నుంచి షెల్ నుంచి మనకి అవుట్పుట్ అనేది మానిటర్ మీద డిస్ప్లే అవుతుంది అనమాట. సో ఇది గైస్ వర్కింగ్ ఆఫ్ లైనక్స్ అనమాట. లైనక్స్ అనేది ఈ విధంగా వర్క్ అవుతుంది. సో ఇప్పుడు మీకు క్లియర్ ఐడియా వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను అనమాట. అంటే లైనక్స్ వల్ల మనకి యూజ్ ఏంటి, అంటే లైనక్స్లో ఫ్యూచర్స్ ఏంటి, అండ్ అలాగే లైనక్స్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది, ఎన్ని లేయర్స్తో దాన్ని బిల్డ్ చేశారు, సో దానికి కెర్నల్ అనేది ఎట్లా వర్క్ అవుతుంది. సో ఎవ్రీథింగ్ మీకైతే లైనక్స్ మీద ఒక ఐడియా వచ్చిందని నేనైతే అనుకుంటున్నాను గైస్. అండ్ అలాగే ఫ్యూచర్ వీడియోస్లో కూడా అంటే మీరు ఇదే సిరీస్ని కంటిన్యూ చేసినట్టయితే మీకు కంప్లీట్ లైనక్స్ ఆపరేటింగ్ కూడా వచ్చేస్తుంది గైస్. సో అందుకని చెప్పి సిరీస్ని అయితే ఎక్కడ మిస్ అవ్వకండి, ఎండ్ వరకు చూడండి. సో ఇది గైస్ వీడియోని అయితే లైక్ చేసేయండి. అండ్ ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.